79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరి ముందు నేను నిలబడడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీ అందరికీ తెలుసు మనకి స్వాతంత్రం ఎలా వచ్చింది, మనందరం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటున్నాము. దాన్ని ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడం కోసం కూడా అందరం కష్టపడుతున్నాము. సామాన్య పౌరుని దగ్గర నుంచి మొదలు పెడితే సైనికుల వరకు. ఈ సందర్భంగా మనం ఈ సంవత్సరం పెద్ద అచీవ్మెంట్, ప్రపంచానికి భారతదేశం అంటే ఏంది అనేది నిలుపుకోగలిగినాము ఆపరేషన్ సింధూర్ ద్వారా. అంతకుముందు వారి దగ్గర ఆయుధాలున్నాయి, వీరి దగ్గర ఆయుధాలున్నాయని మనం భయపడే వాళ్ళము. ఇప్పుడు అసలు ఎవరికి భయపడక్కర్లేదు. భారతదేశం అంటే సూపర్ పవర్ అనే స్థాయికి తీసుకొచ్చినారు మన మోడీ గారు. సో అందరము సైనికులకు శిరస్సు వంచి నమస్కారం చేద్దాం. అలానే శాయశక్తుల ఈ సంవత్సరం మీ ముగ్గురము ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఐఎంఏ కార్యక్రమాలు చేపట్టడానికి టైం వెచ్చిచ్చాము. ఇందులో మా ముగ్గురికి సంతృప్తికరమైన ఒక ప్రోగ్రాం ఏం చేశామంటే, గురు పూజోత్సవం నాడు మన పాత పెద్ద ఐఎంఏ గురువులందరికీ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని సత్కరించి వాళ్ళని పాదాభివందనం చేసి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకున్నాము. మాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. చాలా సంతృప్తికరంగా అనిపించింది ఇది. అలానే ప్రతి సంవత్సరం కూడా అలా చేద్దామని నాకు అనిపించింది. ఇంకా ఈ సంవత్సరం ఇంకా దగ్గర పడుతుంది మాకు. సో మెయిన్ ఏంటంటే మెంబర్షిప్ డ్రైవ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాము, స్కీమ్స్ డ్రైవ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాము. కొన్ని సేవా కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి మేము చేయాల్సినవి. ఏది ఏమైనా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ 79వ సంవత్సర ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ప్రతి ఆగస్ట్ 15th రోజు మనం జెండా ఎగరేస్తాం, జాతీయ గీతం ఆలపిస్తాం. ఆ రోజు 15th ఆగస్ట్ రోజు ప్రతిరోజు జెండా వందనం రోజు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము ఎందరో మహానుభావుల పుణ్యఫలితం ఈరోజు స్వేచ్ఛావాయులు పిలుస్తున్నాం. వాళ్ళ త్యాగాలను గుర్తించుకుంటూ మన బాధ్యతలను కూడా గుర్తించాలని అందరికీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు, దేశం స్పీడ్గా ముందుకు పోతుంది. ఇంతకుముందు సార్ చెప్పినట్టు మొన్నటి వరకు పక్కనున్న పాకిస్తాన్తో మనకు కయ్యం ఉండేది, వైరం ఉండేది. ఎందుకంటే ఒక ఉగ్రవాద దేశంగా, ఒక దాయాది దేశంగా భారత్ను ఎప్పటికీ కవిస్తుంటూ ఉంటుంది. కానీ మన అభివృద్ధిని ఓర్వలేక ఈ మధ్యకాలంలో కొన్ని చూశారు. అమెరికా, అది కూడా చాలా ఆలోచించిన విషయం మిత్రులారా. సుంకాల రూపంలో కూడా మన మీద దాడి చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రపంచంలో కూడా 4th ఆర్థిక వ్యవస్థ మనది. త్వరలో 3rd రాబోతున్నాం. దీన్ని ఎందుకంటే మన మార్కెట్ చాలా పెద్దది, 144 కోట్ల ప్రజలున్న భారతదేశం ఈ అభివృద్ధి పోతుంటే డెఫినెట్గా రానున్న కాలం లోపల 2047 అంటే 100 years ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డెఫినెట్గా పెద్ద ఆర్థిక శక్తిగా ప్రపంచం ఎదుగుతుంది. దానికి అగెనెస్ట్గా కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయంటే ఉగ్రవాదాన్ని అలాగే ఈ యొక్క సుంకాలను వేస్తూ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఈరోజు మనందరం మన కర్తవ్యాన్ని గుర్తించి దేశ ప్రగతికి, దేశ అభ్యున్నతికి, అలాగే దేశ సార్వభౌమత్యానికి కూడా మనందరం కంకణబద్ధులమై మనము మన దేశాన్ని కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశానికి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. ఇందులో భాగంగా నేను ముఖ్యంగా మన డాక్టర్స్ను, ఐఎంఏ అందరినీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, పాకిస్తాన్ ఎప్పుడు చూసినా కూడా మనం కవ్విస్తున్నది, బ్లాక్మెయిల్ చేస్తున్నది, ఎప్పుడు చూసినా ఆటం బాంబు, అణుబాంబు అని అంటున్నది. మన అవసరం ఎప్పుడైనా కూడా పడవచ్చు. మన అందరం కూడా మన దేశ పౌరులను, మన యొక్క సైనికులను రక్షించే విధంగా రెడీగా ఉండాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా అవసరం పడింది మొన్న కూడా, కానీ మన దాకా రాలేదు, అది రానివ్వలేదు కూడా. ఇంకొకటి ఏంటంటే, ఈ సందర్భంగా మనము మన పౌరులను అంటే యూత్ను కూడా బాగా శక్తివంతమైన యూత్గా తయారు చేయాలి. చాలా ఆరోగ్యకరమైనటువంటి యూత్ను తయారు చేయాలి. అది మనం మెయిన్ ఇంపార్టెంట్. అదే మన దేశ సంపద. మనం యాజ్ ఏ డాక్టర్గా వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ కానివ్వండి, స్కూళ్ళల్లో అప్పుడే అంటే ఫ్రమ్ ది యాంటీనేటల్ నుంచి కూడా వాళ్ళు యూత్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, విజ్ఞప్తి చేస్తూ, మరొకటి మనం ఎప్పటికి కూడా కోరుకుంటున్నాము, మన ఐఎంఏ మరి డాక్టర్ నరేష్ వీళ్ళందరూ కూడా మన ఐఎంఏ ఆధ్వర్యంలో
బాగా ఇంటీరియర్లో ముఖ్యంగా గుత్తి కోయాస్కు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. దానివల్ల మనకు చాలా చాలా బాగా సొసైటీలో చాలా మంచి రెస్పాన్స్ ఉన్నది, మంచి వైద్య సేవలు అందిస్తున్నారని, ఇదే విధంగా కూడా ఇంకా ముందు కూడా కొనసాగించాలని మీకు నేను సూచనలు తెలియజేస్తున్నాను, విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రెసిడెంట్ గారికి మరియు సెక్రటరీ గారికి ట్రెజరర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అందరికీ 79 సంవత్సరాల ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 79 సంవత్సరాలు చాలా ఎక్కువనే అసలు. యాక్చువల్లీ అనుకో టెక్నాలజీ, వైద్యము, విద్య చాలా మటుకు పెరిగిపోయింది. మనకు మెడికల్ హబ్ కూడా ఇండియాను చాలా మంది బయట నుంచి వచ్చి చేసుకుంటున్నారు. అట్లే టెక్నాలజీ కూడా మనకు పోటీ లేకుండా మనం వేరే అడ్వాన్స్ కంట్రీస్తో కూడా పోటీలో ఉన్నాం. ఇక గవర్నమెంట్స్ అంటే మెయిన్ ఏ గవర్నమెంట్ అయినా కానీ ఫండ్స్ రకంగా కొద్దిగా వైద్యము, విద్యానికి కేటాయించాల్సిన అమౌంట్ రావట్లేదు. అప్పుడు ఇంకా చాలా బాగా ప్రోగ్రెస్ ఉంటుంది కూడా. ఒక లేకుండా నాకు అనిపించేది ఏంటంటే, ఏదైతే డౌన్ థ్రాడ్ అని ఏదైతే కూలీలు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో అదే స్టైల్లో ఉన్నారు ఇప్పుడు. అది పొలిటికల్ మార్పు వస్తే తప్ప వేరే ఏం కాదు. అది అంతే నేను చెప్పదలుచుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మనందరికీ తెలుసు. మనము ఒక పెద్ద ఎన్జిఓ. మనము అన్ని విధాలుగా ప్రజా సంక్షేమంలో ముందుంటున్నాము. సో ఈ 79వ స్వతంత్ర దినోత్సవం రోజు మరి ఒకసారి మన అందరం కూడా పునరంకితం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరి పెద్దలకి కృతజ్ఞతలు. జై హింద్. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా హాజరైనటువంటి మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సీనియర్ మెంబర్స్ మరియు జూనియర్స్, మా కొలీగ్స్ అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, దశాబ్దాలుగా ఈ స్వాతంత్రం రావడానికి ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఈరోజు వచ్చింది. ఒక ఖుదీరామ్ బోస్ అయింది, ఒక భగత్ సింగ్ ఏంటంటే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏంటంటే, చాలామంది తన ఆత్మ బలిదానాల ఫలితంగా ఈరోజు మన రెపరెపలాడుతున్న ఉప్పన్నెల జెండా వాళ్ళ యొక్క బలిదానాల మీద అది వచ్చింది. జెండాను ఎగరవేయడానికి, జెండాను మనం పెట్టడానికి మన స్వాతంత్ర సమయోధులు ఎన్నో త్యాగాలు చేశారు. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదే జెండా కోసం పోరాడిన ఒకానొక యోధుడు, వరంగల్ యోధుడు గురించి చెప్తాను. ఇదంతా మనం స్వతంత్రం రావడానికి, జెండా రావడానికి, మువ్వన్లను పైకి ఎగరడానికి మనం చేసాం. స్వతంత్రం వచ్చిన తర్వాత కాకతీయ యూనివర్సిటీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సామా జగన్మోహన్ రెడ్డి కాకతీయ యూనివర్సిటీలో 26 1980లో జనవరిలో జెండా ఎక్కిస్తుంటే, అక్కడ జాతి వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉందో వీసీ గారిని దగ్గర నుంచి జెండా లాక్కొని అక్కడ బ్లాక్ జెండా ఎగరడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో సామా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వాళ్ళ మీద కలబడి తిరగబడి ఆ జెండాను లాక్కొని వీసీ గారితో మళ్ళా ఆ జెండాను ఎక్కించిన సంఘటన మర్చిపోలేని. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ సంఘటన అయితే ఆయన మీద కక్ష కట్టిన తర్వాత వీరందరూ ఆయన మీద సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యం కూడా చెప్పడం జరిగింది. కోర్టుకు వెళ్ళి వస్తున్న సందర్భంగా 82లో ఏప్రిల్ 82లో 80లో జరిగింది. 1982లో ఇప్పుడున్న అంబేద్కర్ స్టాచ్యూ సాక్షిగా ఆ ప్రాంతంలో ఆయన్ని ఒక 10 మంది ఈ దుష్టశక్తులు పొడిచి చంపడం జరిగింది. ఒక జెండా కోసం అలనాడు ఆత్మ బలిదానాలు చేశారు. జెండాను నిలపడానికి, దానికి ఆత్మగౌరవం నిలపడానికి ఈరోజు సామా జగన్మోహన్ రెడ్డి గారు ఆ జెండాను ఆవిష్కరించడానికి, బీసీ గారితో ఎక్కించడానికి ఆయన ప్రాణత్యాగం చేశారు. అట్లాంటి వీరులను మనం స్మృతులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన నుంచి స్టాచ్యూ లేదు, ఏం లేదు, కానీ మన వరంగల్లో ఒక జెండా ఎక్కించడానికి, జెండాను మళ్ళీ అది చేయడానికి చేసిన దాన్ని గుర్తు చేసుకోవాలని కోరుతున్నాను. తర్వాత ఇప్పుడు ఇందాక అందరు చెప్పారు,
మన శక్తి ప్రబలమైపోయింది. ఇప్పుడు మన వైపు చూడడానికి ఎవరికి లేదు. పహల్గామ్ దాడిన తర్వాత అక్కడ పోయి అటాక్ చేసిన తర్వాత, పహల్గామ్ దాడికి సింధూర్ అని అటాక్ చేసిన తర్వాత ఏడు ఉగ్ర స్థావరాలను సమూలంగా నాశనం చేయడం జరిగింది. తర్వాత వారు ఇందాక అంటున్నారు ఈ కొన్ని ప్లేసులను కూడా ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత సింధూర్ తర్వాత పహల్గామ్ దాడిలో జరిగితే వీళ్ళంతా కొంతమంది శక్తులు అంటే అసలు వాళ్ళు పాకిస్తాన్ వల్ల వరంగా ఇండియా వల్ల అనడానికి ఆస్కారం వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్లోగా మాట్లాడుతున్నారు వాళ్ళు చంపింది మన పాకిస్తాన్ వల్ల, వాళ్ళు పాకిస్తాన్ ప్రజలేనా, వాడు చచ్చిపోయిన వాళ్ళు అసలు నిజంగా వాళ్ళు పహల్గామ్ దాడిలో పాల్గొన్న వాళ్ళ ఈ యొక్క అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అర్థం కాదు. అయినా కానీ మన గవర్నమెంట్ అది తీసుకొచ్చి వాళ్ళ శవాలను చూపించి వాళ్ళ కాట్రేజ్ నుంచి ఏదైతే బుల్లెట్ బయటకు వచ్చిందో ఆ పిస్తోల్ నుంచి వచ్చిన బుల్లెట్లని నిరూపణ చేసినా కానీ వాళ్ళ మెదడుకు ఎక్కట్లేదు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న వీళ్ళేనా, మన సైనికుల మీద కూడా ఇంకా చేయకపోతే మనం ఇంతమందిని మనం రక్షించారు. మనం ఇక్కడ బయట ఎక్కడో ఉంటాము, వాళ్ళందరిని రక్షించడానికి అక్కడ వాళ్ళు పహరా కాస్తూ మనకు రక్షణ కల్పిస్తుంటే వాళ్ళ మీద కూడా అనుమానాలు వ్యక్తపడతాను. ఇది శోచనీయం. థ్యాంక్ యూ. ఐఎంఏ సోదరులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన స్వాతంత్ర దినాన్ని 79వ స్వాతంత్ర దినాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం దేశవ్యాప్తంగా. దానికి కారణం ఎంతోమంది సమరయోధులు, త్యాగశీలులు, వారి యొక్క త్యాగాల ఫలితంగా, వారి యొక్క పోరాటాల ఫలితంగా మనం స్వాతంత్ర భారతాన్ని తెచ్చుకొని ఈరోజు స్వాతంత్ర గాలు పీల్చుకుంటూ మనం అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా ఒకటే సెంటెన్స్ కాళీప్రసాద్ గారు చెప్తుంటే మధ్యలో వచ్చాను. మన దేశాన్ని ముందుకు ఈరోజు అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలంటే మన ముందున్నది ఒకటే ఒక ప్రశ్న. ఈరోజు మన దేశాన్ని దెబ్బకొట్టడానికి వేరే దేశాలు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాయో మనం చూస్తున్నాం. దానికి మనం అందరం చేయవలసింది మన మేక్ ఇన్ ఇండియా, మన దేశంలో మనం ఏదైతే ఉత్పత్తి చేసుకుంటామో వాటిని మాత్రమే మన పరాయి దేశాలన్నింటినీ మనం రిజెక్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.